హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే నేను ఈరోజైతే యూట్యూబ్లో చూసి ఒక టిప్ అయితే పాటిస్తున్నానండి. అది ఎలా వస్తుందో ఏంటో మీరు కూడా తప్పకుండా చూడండి. నేనైతే బెల్లం తీసుకొని దాన్ని ఒక గిన్నెలో తీసుకున్నానండి. ఈ బెల్లం అనేది చాలా గట్టిగా ఉందండి. తురుముకోవడానికి చాలా కష్టంగా ఉంది. అయితే నేను యూట్యూబ్లో చూస్తుంటే ఒక వీడియో వస్తే చూశానండి. ఇలా ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేసుకొని వేడి చేసి తర్వాత ఈ బెల్లం దిమ్మెని దానిపైన ఉంచి మూత ఉంచి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉంచేయమన్నారు. నేను అలానే ట్రై చేశాను. ఆ బెల్లం అయితే తురుముతుంటే అసలు రావట్లేదండి. చాలా గట్టిగా ఉంది. ఇలా ట్రై చేయటం వల్ల తురిమితే చాలా ఈజీగా వస్తుందని చెప్పారు. నేను అలాగే ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగానే వచ్చింది. చూడండి మీరు చివరిలో ఏమైందో. ఒక 5 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయమన్నారు. ఇది కాకుండా ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓవెన్లో ఒక 5 మినిట్స్ వరకు అయితే. మేమైతే అసలు చక్కెర అయితే యూజ్ చేయమండి. ఎక్కువగా బెల్లమే యూజ్ చేస్తాము. టీ, కాఫీలు ఏమీ తాగము. పాలు తాగుతాము. పాలల్లో కొంచెం బెల్లం వేసుకొని మాత్రమే తాగుతాము. అయితే నాకు రోజు బెల్లం తురమడం చాలా కష్టంగా ఉంది. అలా అని చెప్పి ఇలా గట్టిగా ఉంది, ఏదైనా టిప్ ఉంటే చూద్దామని చెప్తే ఇలా వచ్చిందండి. కొంచెం ఉప్పు వేసి దాన్ని 5 మినిట్స్ ఉంచి దానిపైన ఒక ప్లేట్ పెట్టి దానిపైన బెల్లం దిమ్మిని పెడితే అదనేది తేలికగా మనం తురుముకోవచ్చు అని ఉందండి. ఇలా ఈ ప్రాసెస్ చేయలేని వాళ్ళు ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా చేసుకోవచ్చంట. మా దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇక పైన అయితే ఒక మూత పెట్టేసుకున్నానండి. 5 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేసి చూశాను. నాకైతే బెల్లంతో రోజు తురమలేక నేను ఈ టిప్ని అయితే పాటిస్తున్నాను. చూడండి నాకు చివరిలో ఏమొచ్చిందో మీరు చివరికి నాకు ఏమొచ్చిందో మీరే చూడండి. నేను 5 మినిట్స్ అంటే 5 మినిట్సే ఉంచానండి. చూడండి ఎలా అయిందో. బెల్లం అంతా కరిగేసి పాకంలాగా వచ్చేసింది. అసలు ఇదేంట్రా బాబు ఇలా అయింది. నేనేమో తురుముకోవడానికి కష్టంగా ఉందని ఈ టిప్ పాటిస్తే నాకు టిప్ కాస్త చక్కయింది, చక్కయ్యేలా ఉంది అని ఇంకా బెల్లం ఎలా తీయాలి, పాకం ఎలా తీయాలి, ఇంకా నేను అసలు ఆ హోల్డర్ పెట్టి తీయాలన్నా కూడా కష్టంగా ఉంది. ఆ బెల్లం అంతా తీసేసి నేను ఆ పాకం ఏం చేయాలి అని థింక్ చేస్తే ఇంకా ఆ పాకంలో నేను కొంచెం అంత పల్లీలు పొట్టు తీసేసి పల్లీలు వేసేసానండి. చెక్క అయిపోయింది, అది పప్పు చెక్క అయిపోయింది. ఆ బెల్లం ఏమో రావట్లేదు పైకి తీద్దామంటే. లోపల పెట్టి 2 వైపులు తీయాలి కదండి. మన హోల్డర్ పెట్టి తీద్దామంటే ఒక పక్కకే వంగిపోతుంది, మొత్తం పాకం కిందకి పోతుంది. అలా కాదు, 2 వైపులు పట్టుకొని తీస్తే వస్తుందంటే ఆ గిన్నె అయితే చాలా కాలిపోతుంది. నాకైతే 2 సార్లు కాలింది కూడా. కొంచెం చల్లారనిద్దామంటే పాకం అనేది గట్టిపడిపోతుంది. ఇంక నా పని అయితే చాలా కష్టం అనిపించింది. ఎందుకురా బాబాయ్ కష్టమైన అదే చూడండి, చెయ్యి అయితే బాగా కాలిపోయిందండి. అసలు ఎందుకు ట్రై చేశాను రా బాబాయ్ ఈ టిప్పు, అసలు రావట్లేదు అని ఇంక చివరికి అయితే 2 గంటలు పెట్టి అటు ఇటు ఆ దిమ్మెనైతే తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేశానండి. ఇంకా పల్లీలు అయితే దాంట్లో వేసేసి తిప్పేస్తున్నాను. ఇంకా తవ్వట్లేదండి, లేకపోతే పాకం అనేది గట్టిపడిపోతుంది కదా. ఇంకా దాంట్లో నేను పల్లీలు వేసి ఇంకా తిప్పేశాను. చివరికి మా వారు వచ్చి చూసి చాలా నవ్వుతున్నారు. నువ్వు ఒకటి చేస్తే 2 వచ్చినాయి నీకు, వెరీ సింపుల్ అంటున్నారు. ఏం సింపుల్ అండి, నా చేతులు మొత్తం కాలిపోయినాయి. భలేగా చెక్క కూడా తయారు చేసావు. ఒక పని కోసం 2 పనులు పూర్తయినాయి. చెక్క రెడీ అయింది. నీకు బెల్లం దిమ్మె కూడా అండి చాలా చక్కగా తురుముకున్నానండి నేను. బెల్లం బాగా వచ్చింది. ఇంకా అదేం కష్టం లేదు, కాకపోతే కొంచెం చేతులు కాన్ని. అలాగే కొంచెం పాకం అనేది కరిగిపోయింది గిన్నెలో. మీరు ఒకవేళ కొంచెం లోతు గిన్నె పెట్టుకోకపోతే ఆ ఉప్పులోనే కరిగిపోయేది మొత్తం. కొంచెం లోతు గిన్నె పెట్టుకున్నా కాబట్టి నేను ప్లేట్లోకి వచ్చేసింది పాకం మొత్తం. నేను 5 మినిట్స్ అంటే 5 మినిట్సే ఉంచానండి. చూడండి అసలు ఆ పాకం కరిగిపోయింది, అలా వచ్చింది. చివరికి ఇంకా పల్లీలు వేసేసి తిప్పేసి ఉండలు అయితే చేసేసానండి చల్లారిన తర్వాత.
నాకైతే ఇలా జరిగింది. ఈ టిప్పు ఫస్ట్ ఎందుకురా ఇది ఎందుకు పాటించాను. మంచిగా కష్టమైన తురుముకున్నా పోయేదే. చేతులన్నీ కాలిపోతున్నాయి. ఈ పాకం అంతా ఇలా వచ్చింది. వేస్ట్ అయిపోతదేమో అని చాలా భయపడ్డా. చివరికి ఇంక నేను తీసేసాను. ఆ 2 గరిటెలు పెట్టి ఆ బెల్లం దిమ్మెని తీసేసి పక్కన పెట్టేశానండి. ఇంకా చాకుతో అయితే దాన్ని కూడా తురుముకుంటున్నాను. చాలా చక్కగా బాగా వచ్చిందండి బెల్లం తురుముకుంటుంటే. ఎంత సాఫ్ట్‌గా అయిపోయింది. నాకైతే ఇది ఈజీ అనిపించింది. రోజు గట్టిగా ఉంటుందండి. దిమ్మె చాలా ఎంత గట్టిగా ఉంటుందో రోజు తురుముకొని ఏసుకోవాలి కదండీ! మేము పాలల్లో వేసుకొని రోజు మేము మజ్జిగ తాగినా కానీ చక్కెర అయితే యూజ్ చేయమండి. బెల్లమే యూజ్ చేస్తాము. బెల్లమే ఏసుకుంటాను. ఇలా ట్రై చేసేసరికి ఇలా అయింది. కానీ 2 బాగానే వచ్చినాయి కానీ కొంచెం చెయ్యి అనేది కాలింది అంతే. ఆ బెల్లం చాలా స్మూత్‌గా వస్తుంది చూడండండి. తురుముకొని ఒక డబ్బాకైతే వేసేసాను. చాలా ఈజీ అనిపించింది ఈ ప్రాసెస్ నాకు. కానీ కొంచెం 5 మినిట్స్ 3 మినిట్స్ ఉంచితే సరిపోద్దేమో. నేనైతే ఈసారి 3 మినిట్స్ వరకైతే ఉంచాలని అనుకుంటున్నాను. ఓవెన్ ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. నేనైతే 5 మినిట్స్ అని విన్నానండి యూట్యూబ్‌లో. అందుకని అలా అంతసేపు ఉంచాను. కొంతమంది అయితే 10 మినిట్స్ అని కూడా చెప్పారు. ఇంకా 10 మినిట్స్ ఉంచినట్లయితే నా పాకం మొత్తం ఇంకా పొంగిపోయేదేనండి. చాలా చక్కగా తురుముకుంటున్నాను చూడండి. బెల్లం మొత్తం సాఫ్ట్‌గా అయిపోయిందండి లోపల. బెల్లం కూడా ఏమీ పాడవలేదండి. చాలా బావుంది. కొంచెం ఆరిన తర్వాత నేను డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నానండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఈ టిప్పు. కాకపోతే మీరు ఒక 3 మినిట్స్ ఉంచండండి. నాకైతే ఇలా జరిగింది అంతే. ఉప్పు కొంచెం హీట్ అయినట్టుంది. అందువల్ల కొంచెం పాకం వేడయ్యి కొంచెం కరిగిపోయింది. కానీ చాలా ఈజీగా కోరుకుంటున్నారు. రోజు ఆ చాకు పెట్టి తీయలేక రోజు చేతులైతే నొప్పొస్తాయండి. రోజు తురిమి ఈరోజైతే చాలా చక్కగా అంతా బాగా వచ్చిందండి. పల్లీలు వేసిన చెక్క కూడా బాగుందండి టేస్ట్‌గా. అవైతే చల్లారిన తర్వాత కొంచెం పాకంగా ఉంటే వాటిని ఉండలు అయితే చేశాను. పల్లీలు ఉండలు చాలా బాగున్నాయి. ఇంకా ఈ టిప్ అయితే మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి చాలామంది. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ బెల్లం దిమ్మె ఇలా ట్రై చేశాను నేను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే వేరే డబ్బాలోకి అయితే వేసేసుకున్నాను చల్లారిన తర్వాత ఇది బెల్లం మొత్తము. ఇంకా పల్లీలు కూడా వేసాను కదండి, అవి ఉండలైతే చేసేసుకున్నాను నేను. చూపిస్తున్నాను. చల్లారిన తర్వాత తీసానండి. ఇప్పుడే తీయలేదు. తీస్తే పాకం మొత్తం ఒక పక్కకు వంగిపోతుంది. పైగా గిన్నె అనేది కాలుతుంది. అందుకని తీయలేదండి. చూడండి నేను చేసిన ప్రాసెస్కి ఎన్ని గిన్నెలు అయ్యాయో కూడా. గిన్నెలు అయ్యాయి, మళ్ళీ 2 గరిటెలు అయ్యాయి, చాలా గిన్నెలు అయ్యాయి. తర్వాత నేను ఎలా చేశానో ఒక చిన్న బెల్లం దిమ్మ పెట్టి చూశానండి. ఒక 3 మినిట్సే ఉంచాను టైం పెట్టుకొని. ఈసారి బాగానే వచ్చింది కానీ ఈ బెల్లం కూడా ఎందుకో నాకు కొంచెం పాకం అనేది కరిగిపోయినట్టు అనిపించిందండి. ఇంకా మీకేమైనా టిప్స్ తెలిసినట్లయితే ఈ బెల్లం తురుముకునే ప్రాసెస్ నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే నేను ఆ టిప్స్ పాటించి ఎలా ఉందో కూడా చెప్తాను. ఇంకా ఈజీ ప్రాసెస్లో తెలిస్తే చెప్పండి నాకు కామెంట్స్ రూపంలో ప్లీజ్. అలాగే ఇలా తురుముకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది కదండి. టైం సేవ్ అవుతుంది. రోజు దానికి ఒక టైం కేటాయించకుండా ఒక తురుముకొని పెట్టుకుంటే బాక్స్లో టైం అనేది సేవ్ అవుతుంది కదా. అందుకే తెలిసిన టిప్స్ మీరు నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.